ఘుమఘుమలాడే అమెరికా అందం రమ్మంటోంది చలాకీ ఛం చలాకీ ఛం. మరి అంత మిడిసిపడబోక బొక్క బొర్ల పెడతావు. లక్షకు బొక్కడిపోయిందనమాట. అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. నువ్వు వచ్చినావేమోనా? హాయ్ అండి అందరికీ, ఇది ఎప్పటిో వీడియో అనమాట. నేను ఇండియా నుంచి యూఎస్కి ఎలా వచ్చాను అని చెప్పి మొత్తం వీడియో రికార్డ్ చేశాను, కానీ పోస్ట్ అయితే చేయలేదు. ఇప్పుడే పోస్ట్ చేస్తున్నాను. బట్టల కోసం చాలా షాప్స్ అండ్ ప్లేసెస్ తిరిగాము మేము. లైక్ బెంగళూరు అంటూ, చెన్నై అంటూ, హైదరాబాద్ అంటూ అన్నీ కవర్ చేసాము. అండ్ ఇలాంటి సామాన్ల కోసం అయితే డీమార్ట్ని ఫుల్గా కవర్ చేసాము. డీమార్ట్, రిలయన్స్ మార్ట్, ఇలా ఏది వదలలేదనమాట, అన్నీ కవర్ చేసాము. మా అమ్మ చాలా ప్రొఫెషనల్గా ప్యాకింగ్ చేస్తుంది. ఏది ఎక్కడ చినగకూడదు, ఏది ఎక్కడ లీక్ అవ్వకూడదు అన్నట్టుగా. ఒక సైడ్ ఆఫ్ బ్యాగ్లో ఏంటంటే ఇలాంటి సామాన్లు అన్నీ పెట్టేసింది మా మమ్మీ. ఇంకో సైడ్ ఆఫ్ బ్యాగ్లో మెయిన్గా పచ్చళ్ళు, మ్యాంగో, లెమన్ అండ్ ఆల్సో టొమాటో. ఒకవేళ ఎవరైనా నాన్ వెజ్ పిక్కల్స్ తీసుకురావాలి అంటే బోన్లెస్ ఉండేటట్టు చూసుకోండి, ఎందుకంటే మళ్ళీ స్కానింగ్లో అది వేరే ప్రాబ్లం అవుతుంది. నేను ఒక బెడ్షీట్ చాలా కష్టపడి పెడదాము అని ట్రై చేశా, కానీ నా వల్ల కాలేదు. ఇంకా మన వల్ల కాదని చెప్పి మా అమ్మకే హ్యాండ్ ఓవర్ చేస్తానన్నమాట. మా అమ్మ ఏంటో చిటికలో దాన్ని సర్దేసి పెట్టేసింది. సర్లే, ఇంకా మనం ఇన్వాల్వ్ అయ్యామంటే మొత్తం ప్యాకింగ్ అంతా ఫ్లాప్ అవుతుంది అనుకొని నేను మొత్తం బాధ్యత అంతా మా మమ్మీకే ఇచ్చేసాను. నేను తీసుకొని వచ్చింది అయితే ఒకటి 32 kg బ్యాగ్, ఇంకోటి 23 kgs అండ్ ఇంకోటి వచ్చి 7 kg. ఇది వచ్చి నా క్యాబిన్ బ్యాగేజ్ అనమాట. ఆ రెండు చెక్-ఇన్ బ్యాగేజెస్. దీంట్లో నేను కొన్ని బుక్స్ అండ్ ఆల్సో నాకు కావాల్సిన కొన్ని బట్టలు పెట్టుకున్నాను, ఎందుకంటే ఒకవేళ నా చెక్-ఇన్ బ్యాగేజ్ లేట్ అయితే ఈ ఒక బ్యాగ్తో మేనేజ్ చేద్దామని చెప్పి. ఇదిదా మన లగేజ్ అనమాట. 3 బ్యాగ్స్ అండ్ 1 బ్యాక్ ప్యాక్. ఇవన్నీ ఎట్లా మోయిపోతానో ఏంటో. రమ్య బాయ్. నన్ను ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయడానికి మా మమ్మీ, మా డాడీ, మా తమ్ముడు, అలా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు. కొంచెం ఆ మూమెంట్లో మాత్రం మనకి చాలా అంటే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతాము, కానీ బయటికి ఎక్స్ప్రెస్ చేయలేము. మా అమ్మ ఇంకా ఏడుపు కంట్రోల్ చేసుకోలేక ఏడ్చేసింది. నేను కూడా ఏడ్చేసాను. ఇదే మన సెక్యూరిటీ చెక్ కౌంటర్ అనమాట. నేను ఆల్రెడీ చెక్ ఇన్ చేసేసాను నా బ్యాగ్స్ని. 2 బ్యాగ్స్ ఇచ్చేసాను. నా దగ్గర ఓన్లీ 1 క్యాబిన్ బ్యాగ్ ఉంది. లైన్ కొంచెం పెద్దగానే ఉంది, సర్లే అని వెయిట్ చేస్తూ ఉన్నాము. మెయిన్గా మీరు పాస్పోర్ట్, బోర్డింగ్ పాస్ ఇవన్నీ జాగ్రత్తగా పెట్టుకోండి. నా దగ్గర అయితే నా క్యాబిన్ బ్యాగ్ అండ్ ఆల్సో నేను ఒక నెక్ పిల్లో క్యారీ చేశాను అండ్ ఆల్సో నా బ్యాక్ ప్యాక్ కూడా ఉంది. సో సెక్యూరిటీ చెక్ అంతా అయిపోయిన తర్వాత నన్ను గేట్ నెంబర్స్ ఇచ్చారు. ఆ గేట్ నెంబర్స్కి వెళ్ళి అక్కడ వెయిట్ చేయాలన్నమాట మన ఫ్లైట్ కోసము. 1 minute. దీన్ని ఎస్కలేటర్ అంటారు. దీని మీద మనం నిలబడితే చాలు, అదే మనల్ని కిందకి తీసుకెళ్తాం. జాగ్రత్తగా కమాన్, లెగ్స్ చేయాలి. అలా బ్రహ్మానందంగా చెప్పినట్టే హాయిగా జారుకుంటూ వెళ్తున్నాను నేను ఎస్కలేటర్ మీద. నా ముందర 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఏంటో నన్ను చాలా తేడాగా చూశారు. అంత తేడాగా ఉన్నానా ఏంటి నేను అనిపించింది నాకు ఒకసారిగా. సారీ అండి, అలా దిగాలని తెలియక మేము మామూలుగా దిగేసాం. పర్వాలేదు కదా. నా గేట్ నెంబర్ 11 దగ్గరకు వచ్చేసాను నేను. ఆల్రెడీ అందరు అక్కడ వెయిట్ చేస్తున్నారు. నేను కొంచెంసేపు వెయిట్ చేసిన తర్వాత అనౌన్స్మెంట్ ఇచ్చారు, అప్పుడు లోపలికి వచ్చాను. ఇక్కడ టీవీ రిమోట్ ఇచ్చారు. ఫస్ట్ ఏంటంటే నేను రాగానే నాకు ఈ కంపార్ట్మెంట్స్లో లగేజ్ బ్యాగ్ పెట్టాలి కదా, నాకు అందలేదనమాట. అందలేదు కాదు, నేను ఆ బరువును మొయ్యలేకపోయాను. నా పక్కన ఉన్న అక్క కొంచెం నాకు హెల్ప్ చేసింది. ఇంకా ఇప్పుడు మనం స్టార్ట్ అవుతున్న టైం ఆగస్ట్ 12 మార్నింగ్ 5 AM. కొన్ని సేఫ్టీ మెజర్ కిట్స్ ఇచ్చారు, ఎలా అనేసి బ్రాచర్ ఇది. ఇంకోటి ఏంటంటే నాకు ఒక పిల్లో, ఒక బ్లాంకెట్, ఇయర్ ఫోన్స్ ఇలాంటివి కూడా ఇచ్చారు పాటలు వినడానికి. నేను ఆ సేఫ్టీ మెజర్స్ అవన్నీ చదువుతూనే ఉన్నాను. ఇంకా ఏంటి స్టార్ట్ చేయలేదు, పైలట్ అన్నా అని పిలిస్తే అన్న ఇంకా స్టార్ట్ చేశాడు. అదేంటో స్టార్ట్ చేసి గంటైనా కిందనే తిప్పుతున్నాడు, పైకి ఎగరడా అనిపించింది. ఇదేంటి కింద పోయే ఫ్లైటేనా అనేసి ఒక డౌట్ వచ్చింది. సర్లే కొంచెంసేపు తర్వాత వెయిట్ చేసి చూస్తే ఇంకా స్టార్ట్ అయ్యాడు ఫాస్ట్గా రన్వే మీదకి. అబ్బా సాయిరామ్ అనుకున్నాను. అబ్బా సాయిరామ్. గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే, తేనె పట్టు మీద రా
గాల్లో తేలుతున్నాం అనమాట మనం. ఏదైనా బోర్ కొట్టి సినిమా చూద్దామంటే ఓన్లీ ఒకే ఒక సినిమా తెలుగుతునింది, అదే ఇది. స్టార్ట్ అయ్యి కొద్దిసేపు అయిన తర్వాత ఫుడ్ తెచ్చిచ్చారు, బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇడ్లీ సాంబారు, ఇదేంటో ఒక కప్ కేక్ చాక్లెట్ది, ఇది పర్వాలే బాగానే ఉన్నింది. ఇంకా స్పూన్, ఫోర్క్ అండ్ నైఫ్, ఇది ఒక ప్యాక్, వాటర్ బాటిల్ అండ్ ఇదో కొన్ని ఫ్రూట్స్ తెచ్చిచ్చారు. మెయిన్ ఆ ఫ్రూట్సే ఇంకో 2-3 ఇస్తే నాకు బాగుండేది అనిపించింది. ఈ ఫ్రూట్ యోగట్ అంటే అది అస్సలు బాగాలేదు. ఇది ఆరెంజ్ జ్యూస్ అనమాట, ఇంకా అస్సలు బాగాలేదు. ఫ్రూట్ యోగట్ ఇంకెవరైనా ఇచ్చారంటే వాళ్ళని నరికేద్దాం అనిపించింది నాకు, అంత దరిద్రంగా ఉంది అది. ఇప్పుడు నేను వచ్చి చెన్నైలో స్టార్ట్ అయ్యాను. మన చెన్నై నుంచి ఫ్లైట్ వెళ్తుంది, మనం లండన్కి రీచ్ అవ్వాలన్నమాట. జామురాతిరి జాబిలమ్మ జోలపాడన ఇలా. ఫ్లైట్లో మీరు వాష్రూమ్కి వెళ్ళాలి అన్నప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి, గ్రీన్ అండ్ రెడ్ లైట్స్. గ్రీన్ అంటే మనం లోపలికి వెళ్ళొచ్చు అనేసి, రెడ్ అంటే లోపల ఆల్రెడీ ఎవరు ఉన్నారు అని అర్థం. వాష్రూమ్ ఇన్సైడ్ కూడా నో స్మోకింగ్ ఏరియా అనమాట. లాక్ కరెక్ట్గా పడేటట్టు చూసుకోండి, ఇటు సైడ్ ఉంటుంది, అది అటు సైడ్ తోయాలి. అండ్ ఈజీ టు పుల్ అనమాట. ఇది బాగానే ఉంది వాష్రూమ్ లోపల. ఇప్పుడు టైం 12 అవుతుంది అనమాట. మనం స్టార్ట్ అయ్యి 7 hours అవుతుంది, ఇంకా గాల్లోనే ఉన్నాం మనం. సరే ఇంకా ఖాళీగా ఉండి ఏం చేద్దామని చెప్పి రిమోట్ని ఎత్తి కార్ గేమ్ ఆడాను కొంచెంసేపు. ఈ క్రాన్బెర్రీ చూసుంటే నా ముఖాన్ని కొట్టారు, వాంతి వచ్చి మళ్ళీ వాష్రూమ్కి వెళ్ళాను నేను. ఇదేదో సినిమా బాగుంటే ఆ సినిమా చూస్తున్నాను. ఇంకా మనకి ఇచ్చిన క్రాన్బెర్రీ జ్యూస్ కంప్లీట్ చేయకపోతే ఫీల్ అవుతారేమో అని మొహమాటంతో తాగలేక తాగానమాట. మూవీ అయ్యే లోపల బయట తెల్లారిపోయింది. వీళ్ళు మళ్ళీ ఫుడ్ తెచ్చారా మన కోసం. ప్రేమ, అభిమానం, ఆప్యాయత, ఇంత ప్రేమేటి బాబు. శతమానం భవతి. ఈసారి లంచ్ అనమాట. అదేంటో కుష్కా అండ్ దాల్ అండ్ ఇంకేదో వెజిటేబుల్స్ ఇచ్చారు. ఇదేంటో ఒక డెజర్ట్ లాంటి టైప్ ఇచ్చారు. ఇది పాస్తా అనమాట. 3 ఓకే బాగానే ఉన్నాయి. ఇదైతే నేను ఫుల్గా లాగిచ్చేసాను, బాగా నచ్చింది నాకు. బయట నుంచి చూస్తే అసలు ఏం కనిపించట్లేదు, మొత్తం క్లౌడ్సే ఉన్నాయి. ఎక్కడున్నాం రా బాబు, మనం స్వర్గానికి వచ్చామా అనిపించింది. పెట్టనా కొంచెం నెమ్మదికి వెళ్ళమని చెప్పవా అన్న, ఇక్కడి నుంచి పడితే చచ్చిపోతావేమో. ఇంకొద్దిసేపట్లో మనం లండన్ రీచ్ అవుతున్నాం అనమాట. ఫ్లైట్లో మనకి విండోస్ నుంచి లైటింగ్ ఎక్కువ వస్తుందని అనుకున్నప్పుడు మనకి ఇక్కడ ఒక సెట్టింగ్స్ ఇచ్చింటారు, మనం మార్చుకోవచ్చు. మనకి ఎంత లైటింగ్ పడాలో అంత లైటింగ్ మనం మార్చుకోవచ్చు అనమాట. మనకి ఇక్కడ స్క్రీన్ పైన టైమింగ్స్ కూడా డిస్ప్లే చేశారు. చెన్నైలో 3:32 అవుతుంటే ఇప్పుడు లండన్లో 11 AM అయితే ట్రావెలింగ్ చేశాను. కానీ నేనంటూ ఒక్కదాన్నే ట్రావెల్ చేసేది ఇదే ఫస్ట్ టైం అనమాట, అది ఫ్లైట్లో. చాలా అంటే చాలా కొత్త ఎక్స్పీరియన్స్గా అనింది ఇది. అండ్ నేను ట్రావెల్ చేస్తున్నదైతే బ్రిటిష్ ఎయిర్వేస్. ఇది చెన్నై టు లండన్, లండన్ టు చార్లెట్, చార్లెట్ నుంచి సెయింట్ లూయిస్కి. మన ఫైనల్ డెస్టినేషన్ సెయింట్ లూయిస్లో అనమాట. చాలాసేపు నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, మా ఏరోప్లేన్ రెక్క ఊగుతూనే ఉంది. ఇరిగిపోయిందా ఏంటి కొంపదీసి? ఏదో తేడాగా ఉందేంటి? అలా ఏదైనా ప్రాబ్లం అయితే క్రిష్ 3లో హృతిక్ రోషన్ వచ్చి కాపాడతాడు కదా ఫ్లైట్, అలా ఎవరన్నా కాపాడితే బాగుంటుంది. కూడా ఊగుతుంది. ఈ ఊగే రెక్కలు ఎక్కడ దొరికాయిరా బాబు, నాకు తొందరగా నన్ను దింపేండ్రా లండన్లో ప్లీజ్. మనం ల్యాండ్ అయ్యాము, ఇంకో ఫ్లైట్ ఏంటో గాలిలోకి ఎగిరింది. సర్లే ఇవన్నీ చూస్తూ కూర్చుంటే మనం నెక్స్ట్ ఫ్లైట్ క్యాచ్ చేయలేము అని చెప్పి ఒక ప్రొఫెషనల్గా ఆలోచించి వెళ్తున్నాను అనమాట, మొత్తం లగేజ్ అంతా తీసుకొని. వెళ్ళే దారిలో మాకు ఇది బిజినెస్ క్లాస్ అనమాట. నేను ఫస్ట్లోనే చూపించిండాలా, మర్చిపోయాను. బిజినెస్ క్లాస్లో టికెట్లు వాసిపోతాయి. ఫైనల్లీ మనం లండన్కి రీచ్ అయిపోయాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్. ఇంకేమైనా వీడియోస్ కావాలంటే ప్లీజ్ మేక్ ఏ కమెంట్. థ్యాంక్స్, నమస్తే.